వెల్కమ్ టు 4 Sides టీవీ. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుంచి 24 వరకు స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు కొనసాగుతాయని దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ అన్నారు. 18న వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకొని అనివేటి మండపంలో స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా ఎదుర్కోలు నిర్వహిస్తామని, 19న వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి 9:30 దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే దానిపై ఈవో కె రామచంద్రమోహన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే స్వామివారి కళ్యాణాన్ని ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతున్నాయి? వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అన్నవరం దేవస్థానంలో అతి ముఖ్య ఉత్సవాలైన స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఈ నెల అంటే మే 18వ తేదీన ప్రారంభమై 24వ తేదీన ముగుస్తున్నాయి. 18వ తేదీ సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల కళ్యాణం 19వ తేదీ రాత్రి 9:30కు కొండపైన జరుగుతుంది. తరువాత వేద పండిత సదస్యం, 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ అన్ని రోజులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మంచినీటి వసతి, అదేవిధంగా పారిశుధ్యం, అకామిడేషన్ కోసం కానీ, అదేవిధంగా కళ్యాణం రోజున భక్తులు భారీ ఎత్తున వస్తారు కనుక అందరికీ కూడా కొండ కింద నుంచి కొండపైకి ఉచిత రవాణా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం ముగిసిన వెంటనే స్వామివారి తలంబ్రాల ప్యాకెట్లు 10,000 మంది, సుమారు 10,000 మంది వరకు భక్తుల వరకు ఆ తలంబ్రాల ప్యాకెట్లు పంచిపెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేక కౌంటర్లు తూర్పు వైపున 5, అదేవిధంగా పడమటి రాజగోపురం ముందు 3 ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్, ట్రాన్స్కో, మెడికల్ అండ్ హెల్త్, గ్రామ పంచాయతీ, ఇలాగ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా రథాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అది ఎలాగా? గతంలో ఆంజనేయ స్వామి వాహనం, పొన్న వాహనం, రావణ బ్రహ్మ వాహనం వంటి వాహనాల మీద గ్రామోత్సవాలు జరిగేవి. అయితే గతంలో చిన్న రథం ఉండేది. ఈ దేవస్థానం స్థాయికి తగినట్లుగా పెద్ద రథం ఉండాలనే సంకల్పంతో ఇటీవల కాలంలో నూతనంగా రథాన్ని నిర్మించడం జరిగింది. ఇటీవలే ఆ నిర్మాణం పూర్తయింది. 22వ తేదీన ఆ నూతనంగా నిర్మించిన పెద్ద రథంతో స్వామివారి రథోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి రథోత్సవం జరుగుతుంది. అలాగే భక్తులు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? మొత్తం మీద ఉత్సవాలన్నింటికి కలిసి ఒక 60-70 వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున కళ్యాణం వీక్షించడానికి ప్రత్యేకంగా 15,000 మంది భక్తులు ఒకసారి వస్తారని అందరూ కూడా కళ్యాణం వీక్షించడానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతమందికి కళ్యాణ తలంబ్రాలు అందించే ఏర్పాటు కూడా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 18వ తేదీ నుండి 24 వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసేవన్నారు. అలాగే సుమారు కళ్యాణానికి వీక్షించేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి కూడా సుమారు 60,000 మంది భక్తులు వస్తారు. వారికి వచ్చిన భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్, అన్నవరం నుండి.